హాయ్ అండి అందరికీ. ఈరోజైతే మీకు కోకోనట్‌తో లెమన్ రైస్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇది మనం రెగ్యులర్‌గా చేసుకున్న లెమన్ రైస్ కన్నా ఇది చాలా బాగుంటుంది. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ పల్లీలు, శనగబ్యాళ్ళు, ఉద్దిబ్యాళ్ళు, జీలకర్ర, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, అలాగే ఇక్కడ నేను గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి అనేది మరీ అంత నున్నగా కాకుండా మరీ అంత బరక కాకుండా మీడియంగా చేసుకోవాలి. ఫస్ట్ అయితే ఒక కడాయి తీసుకోవాలి. కడాయి వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. ఆవాలు చిటపటమన్న తర్వాత శనగబ్యాళ్ళు, పల్లీలు, ఉద్దిబ్యాళ్ళు, జీలకర్ర వేసుకోవాలి. ఇవన్నీ గోల్డెన్ కలర్లోకి చేంజ్ అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి వేగిన తర్వాత కొద్దిగా పసుపు, అలాగే రుచికి తగ్గట్టు ఉప్పు యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. అవన్నీ కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత గ్రైండ్ చేసుకున్న కొబ్బరిని ఇందులో వేసుకోవాలి. కొబ్బరి యాడ్ చేసుకున్న తర్వాత స్టవ్ మంట అనేది లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకోకూడదు, కొబ్బరి అనేది మాడిపోతుంది. తర్వాత కొద్దిగా నేను ఇక్కడ కరివేపాకు యాడ్ చేసుకున్నాను. నేను కరివేపాకు అన్ని కూరల్లో లాస్ట్లోనే వేస్తాను. కరివేపాకుని ముందుగా కుక్ చేసుకున్నామంటే, ఓవర్గా కుక్ చేసినామంటే అందులో ఉన్న విటమిన్స్ అన్నీ పోతాయి. సో నేను ఎప్పుడు లాస్ట్లోనే వేసుకుంటాను. ఇక్కడ నేను 2 లెమన్స్ అయితే తీసుకున్నాను. బాగా ఆ కొబ్బరి అంతా చల్లార్చిన తర్వాత లెమన్స్ వేసుకోవాలి. లెమన్ వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. అండ్ ఫైనల్లీ కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోవాలి. కొత్తిమీర వేసుకున్న తర్వాత ముందుగా కుక్ చేసుకున్న రైస్ని వేసుకోవాలి. ఇక అన్నం వేడిగా ఉన్నప్పుడైతే కలపొద్దు. ఒకవేళ అలా కలిపామంటే రైస్ అనేది ముద్దలా అయిపోతుంది, అంత బాగోదు. నేను ఇక్కడ సోనా మసూరి రైస్ తీసుకున్నాను కాబట్టి నాకు మరీ అంత నున్నగా అయితే ఏం అవ్వలేదు, పొడి పొడిగానే ఉంది. ఈ రెసిపీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద లేదా పిల్లలకి లంచ్ బాక్స్ కింద చేయొచ్చు. చాలా ఇష్టంగా తింటారు మా ఇంట్లో అయితే మా పిల్లలు. ఇది రెగ్యులర్గా చేసే లెమన్ రైస్ కన్నా కోకోనట్ లెమన్ రైస్ నేను ఎక్కువ చేస్తుంటాను. ఇంకా కలిపిన తర్వాత కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. ఇంకా ఫైనల్లీ అంతే రెసిపీ, ఇంకా సర్వ్ చేసుకోవడమే. సో కొత్తగా నా ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే షేర్ చేయండి, లైక్ చేయండి.